ఒకవైపు దళపతి విజయ్ గ్రాండ్ ఎంట్రీ, మరోవైపు ఆయన పక్కనే ముందు వరుసలో మెరిసిపోతూ దర్శనమిచ్చిన త్రిష. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు నడుస్తున్న బిగ్గెస్ట్ హాట్ టాపిక్ ఇదే. అసలు విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్లో లేని త్రిష రాజకీయ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కన ఎందుకు ప్రత్యక్షమయ్యారు? విజయ్ భార్య సంగీత సైలెంట్ అయిపోవడానికి, త్రిష ఈవెంట్లో ఎంట్రీ ఇవ్వడానికి అసలు లింక్ ఏంటి? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వైరల్ రూమర్ అండ్ త్రిష రీసెంట్ పోస్ట్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ కాంట్రవర్సీ. కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టిన దళపతి విజయ్ రీసెంట్గా నిర్వహించిన టీవీకే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన విజువల్స్ చూసారా? అక్కడ అందరి కళ్ళు ఒకేసారి ఒకరి మీద పడ్డాయి. ఆమె మన ఏజ్లెస్ క్వీన్ త్రిష. అసలు అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఈ ఈవెంట్లో విజయ్ భార్య సంగీత ఎక్కడా కనిపించలేదు. కానీ విజయ్ తల్లిదండ్రుల పక్కన ముందు వరుసలో త్రిష కూర్చోవడం చూసి కోలీవుడ్ మీడియా షాక్ అయిపోయింది. ఇదేంట్రా బాబు, గిల్లీ నాటి నుంచి నడుస్తున్న రూమర్స్ నిజమేనా? త్రిష త్వరలోనే విజయ్ పొలిటికల్ లైఫ్లోనూ పర్సనల్ లైఫ్లోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో మేమ్స్, డిస్కషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఈ మంట చల్లారక ముందే త్రిష తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి మరో పెద్ద బాంబ్ పేల్చింది. ఆ పసుపు రంగు ట్రెడిషనల్ పట్టు చీరలో త్రిష చూడ్డానికి అచ్చం దేవకన్యలో ఉందంటూ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. 4 పదుల వయసు వస్తున్న ఏమాత్రం తరగని ఆ గ్లామర్కి అందరూ ఏజ్లెస్ క్వీన్ అని జై కొట్టారు. కానీ అసలు మ్యాటర్ అది కాదు. ఆ ఈవెంట్లో తాను వేసుకున్న ఆ కాస్ట్లీ చీర ఎలాంటి డిజైనర్ డ్రెస్ కాదట. తన తల్లి ఉమాకృష్ణన్ పాత చీర అని త్రిష రివీల్ చేసింది. అంతేకాదు, ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ లేకుండా ఇంట్లోనే సింపుల్గా తయారై ఆ పొలిటికల్ ఈవెంట్కి వెళ్ళిందట. ఇక్కడ త్రిష సింప్లిసిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ అమ్మ చీర కట్టుకుని పొలిటికల్ మీటింగ్కి వెళ్ళడం అంటే ఇది సింబాలిక్గా మూవ్గా చూడాలా, లేక జస్ట్ కోఇన్సిడెన్స్నా అని నెటిజన్లు తెగ తలలు పట్టుకుంటున్నారు. ఇక నెటిజన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? సోషల్ మీడియాలో వీళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండదు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి, అయ్యా విజయ్ అన్న, నీ పొలిటికల్ ఇమేజ్ దెబ్బతింటుంది, త్రిషతో ఇలా పబ్లిక్గా తిరగడం కరెక్ట్ కాదు అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరికొందరైతే ఏకంగా విజయ్ని వదిలేసి ప్రస్తుతం సింగిల్గా ఉన్న శంభుని పెళ్లి చేసుకోవచ్చు కదా త్రిష అంటూ కామెడీ పంచులు పేలుస్తున్నారు. ఏది ఏమైనా, వివాదాలు ఎన్ని ఉన్నా, ఎంతలా ట్రోల్స్ వస్తున్నా, త్రిష మాత్రం తన సినిమాలతో దూసుకుపోతానే ఉంది. పబ్లిక్ ఈవెంట్స్లో తన గ్రేస్తో అదరగొట్టేస్తుంది. మరి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ త్రిష కాంబినేషన్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి. మరి విజయ్ పొలిటికల్ ఈవెంట్లో త్రిష ప్రెజెన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కేవలం ఫ్రెండ్షిప్ అంటారా, లేక ఫ్యూచర్లో ఏమైనా బిగ్గెస్ట్ ప్లానింగ్ ఉందంటారా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపు దళపతి విజయ్ గ్రాండ్ ఎంట్రీ, మరోవైపు ఆయన పక్కనే ముందు వరుసలో మెరిసిపోతూ దర్శనమిచ్చిన త్రిష. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు నడుస్తున్న బిగ్గెస్ట్ హాట్ టాపిక్ ఇదే. అసలు విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్లో లేని త్రిష రాజకీయ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కన ఎందుకు ప్రత్యక్షమయ్యారు? విజయ్ భార్య సంగీత సైలెంట్ అయిపోవడానికి, త్రిష ఈవెంట్లో ఎంట్రీ ఇవ్వడానికి అసలు లింక్ ఏంటి? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వైరల్ రూమర్ అండ్ త్రిష రీసెంట్ పోస్ట్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ కాంట్రవర్సీ. కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టిన దళపతి విజయ్ రీసెంట్గా నిర్వహించిన టీవీకే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన విజువల్స్ చూసారా? అక్కడ అందరి కళ్ళు ఒకేసారి ఒకరి మీద పడ్డాయి. ఆమె మన ఏజ్లెస్ క్వీన్ త్రిష. అసలు అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఈ ఈవెంట్లో విజయ్ భార్య సంగీత ఎక్కడా కనిపించలేదు. కానీ విజయ్ తల్లిదండ్రుల పక్కన ముందు వరుసలో త్రిష కూర్చోవడం చూసి కోలీవుడ్ మీడియా షాక్ అయిపోయింది. ఇదేంట్రా బాబు, గిల్లీ నాటి నుంచి నడుస్తున్న రూమర్స్ నిజమేనా? త్రిష త్వరలోనే విజయ్ పొలిటికల్ లైఫ్లోనూ పర్సనల్ లైఫ్లోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో మేమ్స్, డిస్కషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఈ మంట చల్లారక ముందే త్రిష తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి మరో పెద్ద బాంబ్ పేల్చింది. ఆ పసుపు రంగు ట్రెడిషనల్ పట్టు చీరలో త్రిష చూడ్డానికి అచ్చం దేవకన్యలో ఉందంటూ
ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. 4 పదుల వయసు వస్తున్న ఏమాత్రం తరగని ఆ గ్లామర్కి అందరూ ఏజ్లెస్ క్వీన్ అని జై కొట్టారు. కానీ అసలు మ్యాటర్ అది కాదు. ఆ ఈవెంట్లో తాను వేసుకున్న ఆ కాస్ట్లీ చీర ఎలాంటి డిజైనర్ డ్రెస్ కాదట. తన తల్లి ఉమాకృష్ణన్ పాత చీర అని త్రిష రివీల్ చేసింది. అంతేకాదు, ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ లేకుండా ఇంట్లోనే సింపుల్గా తయారై ఆ పొలిటికల్ ఈవెంట్కి వెళ్ళిందట. ఇక్కడ త్రిష సింప్లిసిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ అమ్మ చీర కట్టుకుని పొలిటికల్ మీటింగ్కి వెళ్ళడం అంటే ఇది సింబాలిక్గా మూవ్గా చూడాలా లేక జస్ట్ కోఇన్సిడెన్స్నా అని నెటిజన్లు తెగ తలలు పట్టుకుంటున్నారు. ఇక నెటిజన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? సోషల్ మీడియాలో వీళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండదు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి, అయ్యా విజయ్ అన్న, నీ పొలిటికల్ ఇమేజ్ దెబ్బతింటుంది, త్రిషాతో ఇలా పబ్లిక్గా తిరగడం కరెక్ట్ కాదు అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరికొందరైతే ఏకంగా విజయ్ని వదిలేసి ప్రస్తుతం సింగిల్గా ఉన్న శంభుని పెళ్లి చేసుకోవచ్చు కదా త్రిష అంటూ కామెడీ పంచులు పేలుస్తున్నారు. ఏది ఏమైనా వివాదాలు ఎన్ని ఉన్నా, ఎంతలా ట్రోల్స్ వస్తున్నా త్రిష మాత్రం తన సినిమాలతో దూసుకుపోతానే ఉంది. పబ్లిక్ ఈవెంట్స్లో తన గ్రేస్తో అదరగొట్టేస్తుంది. మరి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ త్రిష కాంబినేషన్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి. మరి విజయ్ పొలిటికల్ ఈవెంట్లో త్రిష ప్రెజెన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కేవలం ఫ్రెండ్షిప్ అంటారా లేక ఫ్యూచర్లో ఏమైనా బిగ్గెస్ట్ ప్లానింగ్ ఉందంటారా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపు దళపతి విజయ్ గ్రాండ్ ఎంట్రీ, మరోవైపు ఆయన పక్కనే ముందు వరుసలో మెరిసిపోతూ దర్శనమిచ్చిన త్రిష. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు నడుస్తున్న బిగ్గెస్ట్ హాట్ టాపిక్ ఇదే. అసలు విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్లో లేని త్రిష రాజకీయ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కన ఎందుకు ప్రత్యక్షమయ్యారు? విజయ్ భార్య సంగీత సైలెంట్ అయిపోవడానికి, త్రిష ఈవెంట్లో ఎంట్రీ ఇవ్వడానికి అసలు లింక్ ఏంటి? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వైరల్ రూమర్ అండ్ త్రిష రీసెంట్ పోస్ట్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ కాంట్రవర్సీ. కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టిన దళపతి విజయ్ రీసెంట్గా నిర్వహించిన టీవీకే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన విజువల్స్ చూసారా? అక్కడ అందరి కళ్ళు ఒకేసారి ఒకరి మీద పడ్డాయి. ఆమె మన ఏజ్లెస్ క్వీన్ త్రిష. అసలు అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఈ ఈవెంట్లో విజయ్ భార్య సంగీత ఎక్కడా కనిపించలేదు. కానీ విజయ్ తల్లిదండ్రుల పక్కన ముందు వరుసలో త్రిష కూర్చోవడం చూసి కోలీవుడ్ మీడియా షాక్ అయిపోయింది. ఇదేంట్రా బాబు, గిల్లీ నాటి నుంచి నడుస్తున్న రూమర్స్ నిజమేనా? త్రిష త్వరలోనే విజయ్ పొలిటికల్ లైఫ్లోనూ పర్సనల్ లైఫ్లోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో మేమ్స్, డిస్కషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఈ మంట చల్లారక ముందే త్రిష తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి మరో పెద్ద బాంబ్ పేల్చింది. ఆ పసుపు రంగు ట్రెడిషనల్ పట్టు చీరలో త్రిష చూడ్డానికి అచ్చం దేవకన్యలో ఉందంటూ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. 4 పదుల వయసు వస్తున్న ఏమాత్రం తరగని ఆ గ్లామర్కి అందరూ ఏజ్లెస్ క్వీన్ అని జై కొట్టారు.